హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి తాజాగా మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట. గుడ్ న్యూస్. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే మన ఛానల్ లైక్ చేయండి. మిత్రులందరికీ వాట్సాప్, ట్విట్టర్, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ఆసరా పెన్షన్లుగా, ఈ ప్రభుత్వం చేయుత పెన్షన్లుగా మార్చి ఇక వృద్ధులకు, వితంతువులకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వనుందట. ఇప్పటికే బడ్జెట్లు అయితే పూర్తి స్థాయిలో నిధులు కూడా కేటాయించారు. ఇందుకు సంబంధించి మరి ఏ తేదీ నుంచి ఇస్తారు ఏందనేది ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం. చాలా మంది కామెంట్ చేస్తున్నారు, ఇంకా పెన్షన్లు అనేది మాకు పెన్షన్లు 2-3 రోజుల క్రితం వచ్చాయని, ఇక నిన్న నుంచి అప్డేట్ అయ్యాయి కొంతమంది చెప్తున్నారు. మీరు పెన్షన్ తీసుకున్నట్లయితే ఏ జిల్లా వారు, ఎంత పెన్షన్ తీసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దానివల్ల మీ కామెంట్ను ఇతరులు చెక్ చేసినప్పుడు వారు ఆ జిల్లా వారు అయినట్లయితే కంపల్సరీ వారు కూడా తెలుసుకొని తెచ్చుకుంటారు, కాబట్టి ఉపయోగపడుతుంది మీ సమాచారం. ఇక ఎంత మేరకు ఆసరా పెన్షన్లు పెంచాలి అంటే, గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు 500 రూపాయలు ఈ రకంగా పెంచుకుంటూ ఇక చివరికి వరకు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు చేద్దామన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగిందనమాట. దాదాపు కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయి, అదేవిధంగా పెంచిన పెన్షన్లు ఎప్పుడు వస్తాయని చాలా మంది ఎదురు చూస్తున్నాం. అయితే ఈ తరుణంలోనే ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు అనేది మార్చి చేయుత పెన్షన్ల కింద 4,016 రూపాయలు, దివ్యాంగులకు 6,016 రూపాయలు అయితే చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. అనుకున్న విధంగానే కాంగ్రెస్ మొత్తం మీద అయితే అధికారంలోకి వచ్చింది. బడ్జెట్లు అయితే నిధులు కూడా కేటాయించారు. అంటే కొత్త పెన్షన్లు, అదేవిధంగా పెంచిన పెన్షన్లు ఈ నెల చివరి ఆఖరికల్లా, అంటే ఆగస్టు మొదటి వారంలో కల్లా బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తా కథనాలు అయితే వస్తున్నాయండి. నిజానికి మరి ఆగస్టు మొదటి వారంలో పడితే మనం సంతోషించే వారం అంటూ ఎవరు ఉండరు. కాబట్టి సో మొత్తం మీద అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి మోక్షం ఎప్పుడు వస్తుందంటే, ఇప్పటికే మంత్రి సీతక్క ఇంటింటి సర్వే వెరిఫికేషన్ సంబంధించి నడుస్తుందని చెప్పారు. ఇక ఈ తరుణంలోనే పెంచిన పెన్షన్లు, కొత్త పెన్షన్లు అనేది బడ్జెట్లో అయితే అందుకు తగ్గట్టు నిధులు కూడా సరిపోలేదు. మరి చాలా మంది చెప్తున్నారు కొత్త పెన్షన్లు అనేది ఆగస్టు మొదటి వీక్లో వరకు వచ్చే బ్యాంక్ ఖాతాలో పడతాయి అంటున్నారు. ఒకవేళ అదే కనుక నిజమైతే సంతోషం. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నెల పెన్షన్లు కనుక మీరు వరుసగా 3 నెలల పెన్షన్ తెచ్చుకోకపోతే పెన్షన్ పూర్తి స్థాయిలో కూడా రద్దు చేస్తారు. ఇప్పటికే ఆన్లైన్లో సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు ఎంక్వైరీ అయితే ప్రారంభమైంది. ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా డేటాను చెక్ చేసి ఆన్లైన్లో పెన్షన్లు అనేది కట్ చేస్తున్నారు. దీనివల్ల నేరుగా మనం పెన్షన్లు తీసుకోవడానికి వెళ్ళినా ఏదైతే పోస్ట్ ఆఫీస్ కావచ్చు, బ్యాంకుల్లో కూడా డబ్బులు అయితే పడకుండా పోతుంది. దీని ప్రధాన కారణం 5,000 మంది పెన్షన్లు అనేది అనర్హులుగా ఉన్నారు. ఈ రకంగా కాగ్ రిపోర్ట్ ప్రకారం అయితే తొలుత సర్వే అయితే నిర్వహించబోతున్నారట. ఇందుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో డబ్బులు కూడా మీకు రావాలంటే పోస్ట్ మ్యాన్ ఏదైతే మీ దగ్గర ఉన్నటువంటి ఆసరా పెన్షన్ కార్డు, ఆధార్ కార్డు, కొంత గ్రామాల్లో కావచ్చు పోస్ట్ మ్యాన్ చేయుత లాగా పంచడానికి సంబంధించి ఒక పొదుపు స్కీమ్ పోస్ట్ ఆఫీస్లో ఏర్పాటు చేశారు. నెలకు 500 రూపాయలు అయితే 3 ఫోటోలు, ఆధార్ కార్డు తీసుకుంటున్నారన్నమాట. అది మీ ఇష్టపూర్తిగా మాత్రమే, ప్రభుత్వ గైడ్లైన్స్లో లేదు. కానీ అది మనం జమ చేసుకున్న తర్వాత పొదుపుతో పాటు కాస్త వడ్డీ కలిపి అయితే ఇస్తారనమాట. సో మొత్తం మీద అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఆగస్టు మొదటి వీక్లోనే మనకు పెంచిన పెన్షన్లు, కొత్త పెన్షన్లకు మోక్షం అయితే సిద్ధమవుతున్నట్లు, దీనికి ఆధార్ కార్డు కూడా ఉండాలని తప్పనిసరిగా చేశారట. సో ప్రభుత్వం నుంచి ఇంకేమైనా అప్డేట్ ఉన్నట్లయితే వీడియో రూపంలో చెప్తానండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరికీ